మిల్క్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు అంటారా? అలా ఏమొద్దండి, ఓన్లీ పైనాపిల్ అండ్ ఆపిల్. ఆపిల్ ఈ రెండే వాడాలన్నమాట, అవే బాగుంటాయి కాబట్టి, అంతే కదా? స్టార్ట్ చేద్దామండి మరి. నాకు తెలిసి ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమే. అంతే, చేయండి. నేను చేస్తాను, నా పనే అది. ఓకే ఓకే, ముందుగా బొంబాయి రవ్వ వేయించేద్దాము. రోస్ట్ గా, లైట్ గా రోస్ట్ గా, కాస్త నెయ్యి వేసేసి లైట్ గా వేయించేద్దాం. ఓకే, దీంతో కలుపుకోండి. ఓకే, ఓకే. మరి ప్రసన్న లక్ష్మి గారు, చెప్పండి. మీ గురించి అయితే మాకు తెలిసింది, మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పి. అవును. సెన్సార్ బోర్డ్ అంటే ప్రతి ఒక్కరికి సినిమాలు అంటే చాలా చాలా ఇష్టము. అసలు ఆ సినిమా అంతా రెడీ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చేసే పని ఏంటండి? ఏముంటుంది, ఎలా ఉంటుంది మీ వర్క్ అంతా కూడా? అలా అంటే మన దగ్గరికి వచ్చేదంతా కొంచెం అందులో ఉన్న బ్యాడ్ వర్డ్స్ అవి మొత్తం మేము సెన్సార్ కట్ చేసిన తర్వాతే బయటికి రిలీజ్. ప్రతి సినిమాను మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే కదా? 100%. కొన్ని సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి, కొన్ని సినిమాలు చూడాలండి, ప్రేక్షకుల కోసం తప్పదు చూడాలి. ప్రేక్షకులకు రిలీజ్ చేయాలి కాబట్టి తప్పదు చూడాలి. సో మీ వర్క్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా బాగా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్ని మూవీస్ చూస్తారు మీరు వారంలో? మినిమం 3 ఉంటాయండి. ఎవ్రీ వీక్ 3 మూవీస్. ఓకే, ఖచ్చితంగా 3 మూవీస్. 100%. ఇవాళ మధ్యాహ్నం కూడా నాకు ప్రసాద్ ల్యాబ్స్ లో 2 o'clock ఉంది సినిమా. ఓకే ఓకే. సో ఇక్కడ రవ్వ వేగుతుంది కదా, ఈ లోపు మనం ఏం చేయొచ్చు? ఈ డ్రై ఫ్రూట్స్ మీరు వేయించేసేయండి అటు. తప్పకుండా. నాకు కొంచెం నెయ్యి ఇస్తారా? ఇదిగోండి, ఒక స్పూన్ ఇవ్వరా? ఎలా ఉంటాయండి మీ టైమింగ్స్? ఏంటండి మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మూవీ సినిమాలా? మీ ఆఫీస్ కి వెళ్ళి చేయాల్సిన టైమింగ్? మార్నింగ్స్ కొన్ని ఉంటాయి, ఆఫ్టర్నూన్. ఎక్కువ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆఫ్టర్నూన్ ఉంటుందండి. ఓకే. మన ఎఫ్డిసి లో ఒకటి ఉంటుంది, మీన్స్ మసాబ్ ట్యాంక్. ఓకే. ప్లస్ కబడ్డీగూడలో మెయిన్ ఆఫీస్. ఓకే, 3 ఉన్నాయి. 3 ఉన్నాయి సిటీలో. ఇక్కడ కొంచెం పెద్ద సినిమాలు అంటే అన్నపూర్ణ. ఓకే. ఇక్కడ నెయ్యి కరిగింది, డ్రై ఫ్రూట్స్ వేయించేసేయండి, లైట్ గా దూరగా వేయించేసేయండి. ఓకే, గుడ్. ఇక్కడ రవ్వ వేయించడం కూడా పూర్తయినట్టుంది. వేసిస్తాను బౌల్లో. నేను తినా అది? పర్లేదు. రవ్వ వేయించుకున్న నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పాలు వేసేస్తున్నానండి. చాలు. ఓకే. పాలుగా బాగా కొంచెం మరిగాక కాస్త చక్కెర వేసేస్తాను అందులో. ఓకే, చాలండి. చాలా చాలు. యా, ఒక బౌల్లో తీసేసేయండి. పాలు మరిగిపోతున్నాయి, నేను ఇంకా చక్కెర వేసేస్తున్నాను. ఓకే. చక్కెర బాగా మనకి కరిగిపోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను. ఓకే అండి. ఈ లోపు, అది కరిగే లోపు మీ గురించి తెలుసుకుంటాం. చెప్పండి. సో ప్రసన్న లక్ష్మి గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మై హస్బెండ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఈజ్ ఓన్ బిజినెస్. ఓకే. నాకు 2 పాపలు. పెద్దమ్మాయి న్యూయార్క్ లో ఉంటుంది, యుఎస్ లో. ఓకే. హిస్ మాస్టర్స్ ఇస్ కంప్లీటెడ్ అండ్ స్టిల్ జాబ్ చేస్తా ఉంది. ఓకే ఓకే. సెకండ్ అమ్మాయి టెక్ మహీంద్రా యూనివర్సిటీ 4th year బీటెక్. ఓ యా. ఓకే, సో ఇద్దరు పెద్ద పాపలే అన్నమాట. ఓకే. యా యా యా. అంటే ఇలా ఫ్రీగా ఉన్నాను. అవునవును. అసలు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో మీరు? ఐ హావ్ నో టైం యార్. నో. ఏం చేస్తుంటారు? అంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నేను. ఓకే. బిజినెస్ లో అండ్ సినిమాలు. సో మెనీ యాక్టివిటీస్. సో ఇన్ని యాక్టివిటీస్ ఇంత చిన్న బుర్రతోటి మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అలా ఎలా అండి, చెయ్యాలి కదా. మీ సీక్రెట్ ఏంటి చెప్పండి? అంటే అంత యాక్టివ్ గా అన్ని బాధ్యతలు మీరు చేయగలుగుతున్నారంటే ఏదో ఒక సీక్రెట్, ఏదో ఒక మంత్రం ఉండి ఉంటుంది. ఏం వేస్తున్నారు?
బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసేస్తాను. వేయించుకున్న బొంబాయి రవ్వ వేసేసుకుంటాం. మన మిల్క్ హల్వాకు బొంబాయి రవ్వ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, బొంబాయి రవ్వ వచ్చి నీ సీక్రెట్ మంత్ర ఏంటో మాకు ఆపింది, నేను మాత్రం వదలను. మీరు మాకు చెప్పి తీరాలి. యా ప్లీజ్. కాస్త దగ్గరికి పడ్డాక డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఓకే, ఇది సింపుల్ అండి. అలాగే కొద్దిగా మనం కలర్ కూడా యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ ఉంది, ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఆహా, కళ్ళకి ఏదన్నా కూడా మనకి కలర్ఫుల్ గా ఉండడానికి ఉంటేనే కడుపుకు ఇంపు. అవును, ఈ రోజుల్లో అందరూ కూడా డైట్, హెల్త్ కాన్షియస్, అది తినద్దు ఇది తినద్దు అంటారు. మీరేమంటారు దాని గురించి? ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, దట్స్ ద మెయిన్. బట్ పండగలు కదండి, ఇలాంటివన్నీ తింటూ ఉండాలి. అప్పుడు కూడా కొంచెం బాడీ అటు ఇటుగా ఉండకుండా కరెక్ట్ గా ఉంటుంది. నెయ్యి, ఇందులో పాలు. అవును, ఇట్స్ వెరీ గుడ్. అవును, యా. వంటలు చేస్తారా మీరు? బాగా చేస్తానండి. అంత టైం కూడా ఉందా మీకు? ఇంట్రెస్ట్ గా చేస్తానండి వంటలు అయితే, చాలా ఇంట్రెస్ట్. అంటే ఉన్న తక్కువ టైంలోనే ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తారు. మా హస్బెండ్ కి బాక్స్ పెట్టాలి 100%. మార్నింగ్ 9 లోపల మా ఇంట్లో అన్నీ అయిపోవాలి. ఓకే, పూజ ఇస్ ఎవ్రీథింగ్. ప్రసన్న లక్ష్మి గారు ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. అయిపోయిందా? డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్ డన్. ఓకే, యా. సో డ్రై ఫ్రూట్స్ తో నేను రెడీగా ఉన్నాను, వేసేయమంటారా? వేసేయండి. యా, డన్. బా, ఎంత లుక్ వచ్చిందో. యా, గుడ్. దట్ ఈస్ ద డెకరేషన్ నా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా. ఓకే, చేసేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇది మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత మీరు ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఓ, అంటే పైన యాడ్ చేసుకుంటే చాలు. అంతే. సరే, ఇటు ఇచ్చేసేయండి. యా, ప్లీజ్. ఇప్పుడు చెప్పండి. పైనాపిల్ అలా వేస్తే వేయండి బాగానే. ఈ కలర్ కనిపించదు కదా. ఓకే, ఒక 4 ముక్కలు ఆపిల్స్ కూడా వేయండి. ఇలాగా అంటే ప్రతి బైట్ కి తగలాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. వేడివేడిగా మిల్క్ హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిల్క్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, పైనాపిల్ ముక్కలు కొద్దిగా, ఆపిల్ ముక్కలు కొద్దిగా. మిల్క్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న బొంబాయి రవ్వ, ఫుడ్ కలర్ వేసి దగ్గర పడేదాకా మరిగించుకుని తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే మిల్క్ హల్వా రెడీ.